బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 15 నెలల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో కూటమి సర్కార్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఇవాళ ఈ బహిరంగ సభను అనంతపురం జిల్లాలో నిర్వహించబోతోంది. తొలిసారి రాష్ట్రంలోని 3 ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఈ భారీ బహిరంగ సభను తలపెట్టాయి. సూపర్ 6 సూపర్ హిట్ పేరిట భారీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడిగా రాజకీయ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు సభకు హాజరు కాబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3.5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లా ఈ సభకు వేదికైంది. అధికారం చేపట్టిన ఏడాదైన తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ నిర్వహించే తొలి రాజకీయ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలోని అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించడంపై 3 పార్టీల నేతలు ప్రస్తావించబోతున్నారు. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ 6 పథకాలతో ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరింది. అలాగే రాష్ట్రంలో అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు సహా వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులు పట్టాలకి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోబోతున్న అంశాలు ఈ వేదిక ద్వారా కూటమి పార్టీల అగ్రనాయకత్వం ప్రజలకు వివరించబోతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా పూర్తి చేశారు? సూపర్ 6 సూపర్ హిట్ సమావేశంలో అసలు ఎటువంటి వాటిపై వాళ్ళ డిస్కస్ చేయబోతున్నారు, మాట్లాడబోతున్నారు ప్రజలతో? అప్డేట్స్ ఏంటి? సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు సభ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూడొచ్చు. మొత్తం ఏదైతే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తో పాటు మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా ఇక్కడ ఆశీనులు అయ్యే విధంగా కూడా ఆ స్టేజ్ పైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకు ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 15 నెలల తరువాత నిర్వహిస్తున్నటువంటి తొలి సభ కావడంతో కూడా దాదాపు భారీ ఎత్తున అంటే 3.5 నుంచి 4 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే స్టేజీ పైన అటు వైసీపీ మొత్తం కూడా ఏదైతే స్టేజీ పైన అటు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దాంతోపాటు మిగిలినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటున్న నేపథ్యంలో స్టేజీ దిగువన మొత్తం అటు పెద్ద ఎత్తున మహిళలు కూడా రానున్న నేపథ్యంలో మహిళలకు సంబంధించి మొదటి వరుస అంతా కూడా మహిళలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వెనకబాల ఏదైతే జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆ బీజేపీ, ఆ టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు మిగిలినటువంటి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా వారికి సంబంధించి కూడా పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే సూపర్ 6కు సంబంధించి అన్నదాత సుఖీభావ, దాంతోపాటు 3 సిలిండర్లు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ప్రధానంగా ఆ సూపర్ 6కు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి అమలు చేశామంటూ కూడా ఇప్పటికే కూటమి నేతలు చెప్తున్న నేపథ్యంలో వైసీపీ కొంత ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏదైతే టీడీపీకి సంబంధించి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అమలు చేయలేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మంత్రులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్కటి కూడా అమలు చేశామంటూ కూడా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఈ సభ ద్వారా మొత్తం ఏదైతే ప్రజలకు 15 నెలల్లో ఏం చేశామనేది కూడా క్లియర్గా చెప్పనున్నారు. సూపర్ 6కు సంబంధించి అన్నదాత సుఖీభావతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 3 సిలిండర్లకు సంబంధించి ఉద్యోగాల కల్పన ఏ విధంగా చేస్తూ ఉన్నాము, మొత్తం అభివృద్ధి సంక్షేమంకి సంబంధించి ఏ విధంగా చేశామంటూ కూడా కూటమి నేతలు చెప్పనున్నారు. దాంతోపాటు ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసం ఏ విధంగా ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక వివరించండి. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి వైసీపీ ఏ విధంగా చేసింది అనే దాని మీద కూడా మంత్రులు పదే ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి 15 నెలల్లో ఏం చేశాము, గత ప్రభుత్వం ఏం జరిగింది అనేది ప్రతిదీ కూడా ఇక్కడ కూలంకషంగా అటు మంత్రులతో పాటు అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వివరించున్నారు. ఎందుకంటే మరి ఇప్పటికే భారీ ఎత్తున ఒక్కొక్కరుగా చేరుకుంటున్న సభాస్థలికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే అటు టీడీపీ,
జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు అటు నేతలు, కార్యకర్తలు అందరూ వస్తున్న నేపథ్యంలో కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది వస్తారన్న నేపథ్యంలో కూడా మొత్తం ఇప్పటికే 31 పార్కింగ్ కేంద్రాలను కూడా వేయడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి దాదాపు 400 పైగా సీసీ కెమెరాలతో అటు డ్రోన్లతో కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు తిరుపతి నుంచి, మరోవైపు విజయవాడ, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్న వారిని నేరుగా ఏవైతే పార్కింగ్ కేంద్రాలకు సంబంధించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా ఆ పార్కింగ్ కేంద్రాలకు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపు డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఎన్టీఏ సంబంధించి అటు సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అటు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అంతా వస్తున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరికి ఎటు ఇబ్బంది లేకుండా కూడా పగడ్బందీ ద్వారా అటు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఎందుకంటే మధ్యాహ్నం 1:40 సీఎం చంద్రబాబు సభాస్థలికి రానున్నారు, అర్జీలు స్వీకరించున్నారు. 2 గంటలకు సభా వేదికపైకి చేరుకోనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అటు హైదరాబాద్ నుంచి నేరుగా పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా సభాస్థలికి చేరుకున్నారు. సభాస్థలికి చేరుకున్న తర్వాత 2 గంటల నుంచి 4:30 వరకు ఏం చేశాము అనేది 15 నెలల్లో ఏం చేశాము అటు మొత్తం కూడా ప్రజలకు వివరించున్నారు. గత ప్రభుత్వ పాలనకు సంబంధించి ఎటువంటి అరాచక పాలన సాగిందనే దాని మీద కూడా మొత్తం అటు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ప్రధానంగా మొత్తం 15 నెలల్లో ప్రజలకు ఏం చేశాము, రాబోయే 3 ఏళ్లలో ఏం చేయబోతున్నాము అనేది కూడా క్లియర్ కట్ గా మొత్తం వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 2 గంటలకు సభ అయితే ప్రారంభం కానుంది. ఎస్, థ్యాంక్ యూ నరసింహ. ఏపీలో 15 నెలల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంగా ఇవాళ ఇటు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా మధ్యాహ్నం 2 గంటలకు సభను ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. ఈ కూటమి సర్కార్ సభలో ఇటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం నారా లోకేష్ కూడా పాల్గొనబోతున్నారు. ప్రజలకు ఈ 15 నెలల పాలనకు సంబంధించిన అప్డేట్స్ ను, ఇక ఫర్దర్ ప్రాజెక్ట్స్ ను కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు.